అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ కుంభమేళా ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం వనజాతరకు సమయం దగ్గర పడింది. అడవి తల్లుల నామస్మరణతో ములుగు అరణ్యం పులకించిపోతోంది. జనవరి 28 నుంచి జరిగే ఈ మహా క్రతువు కోసం కోట్లాది మంది భక్తులు ఇప్పటికే మేడారం బాట పట్టారు. ఐలమ్మ సాక్షిగా, జంపన్న వాగు సాక్షిగా సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకకు సబ్బండ వర్ణాలు సిద్ధమయ్యాయి. మరి ఈ జనసముద్రంలో భక్తుల రక్షణ కోసం తెలంగాణ పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన సరికొత్త టెక్నాలజీ ఏంటి? చిన్నారులు లేదా వృద్ధులు తప్పిపోతే ఎలా క్షణాల్లో గుర్తిస్తారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. మేడారం వైపు అడుగులు పడుతూ ఉన్నాయి. అడవి తల్లి పిలుపుతో జనారణ్యం కదులుతోంది. జాతర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే మేడారం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎటు చూసినా జై సమ్మక్క, జై సారలమ్మ అనే నామస్మరణతో అడవి మార్మోగిపోతోంది. అయితే ఈ కోట్లాది మంది జనసందోహంలో తమ వారు ఎవరైనా తప్పిపోతే ఎలా అన్న ఆందోళన భక్తుల్లో కలగకుండా తెలంగాణ పోలీస్ శాఖ ఒక అద్భుతమైన సాంకేతికతను తీసుకొచ్చింది. జాతర రద్దీలో చిన్నారులు లేదా వృద్ధులు తప్పిపోతే వారిని క్షణాల్లో కనిపెట్టేలా తెలంగాణ పోలీస్ శాఖ చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు ప్రారంభించిన చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఇప్పుడు భక్తులకు కొండంత అండగా నిలవబోతోంది. వోడాఫోన్ సంస్థ సహకారంతో రూపొందించిన ఈ సిస్టమ్ ద్వారా భక్తుల వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్లను వారి చేతికి కడతారు. రద్దీలో ఎవరైనా తప్పిపోయినా పోలీసులు కేవలం ఆ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల వ్యవధిలో వారి కుటుంబ సభ్యులను గుర్తించి అప్పగించే వీలుంటుంది. ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్లు జనవరి 27 నుంచే భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రధాన కేంద్రాల్లో సుమారు 25,000 బ్యాండ్లను సిద్ధం చేశారు. ఉప్పల్, ఎంజీపీఎస్, హనుమకొండ వంటి బస్టాండుల్లో వీటిని తీసుకోవచ్చు. మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా నేతృత్వంలో రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జంపన్న వాగు, గద్దెల క్యూలైన్ల వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇక జాతర విశేషాల్లోకి వెళ్తే మొదటి రోజు జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెల వద్దకు తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. ఇక రెండవ రోజైన జనవరి 29న అత్యంత కీలకమైన చిలకలగుట్ట విజయం జరుగుతుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని గద్దెపైకి తెచ్చే సమయంలో గాలిలోకి తుపాకులు పేల్చి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలకడం ఈ జాతరకే ప్రత్యేకం. జాతరలో మూడవ రోజైన జనవరి 30న తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ భక్తులు తమ బరువుకు సమానమైన బంగారాన్ని అంటే బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించుకుంటారు. గిరిజన ఆచారాల ప్రకారం విగ్రహాలు లేని ఈ పూజలో వెదురు కర్రలు, పసుపు, కుంకుమలనే దైవ స్వరూపాలుగా భావించి భక్తులు పులకించిపోతారు. చివరి రోజైన జనవరి 31న అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో ఈ మహాజాతర ముగుస్తుంది. అడవి తల్లులు తిరిగి తమ స్థానాలకు చేరుకోవడంతో భక్తులు భారమైన హృదయంతో వీడ్కోలు పలుకుతారు. ప్రభుత్వం చేస్తున్న భద్రతా ఏర్పాట్లను ఉపయోగించుకుంటూ భక్తులు క్రమశిక్షణతో అమ్మవార్లను దర్శించుకోవాలని కోరుకుంటున్నాం.